హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రైతుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతులకైతే ప్రతి నెల 3000 రూపీస్ పెన్షన్ లాగా అయితే రావడం జరుగుతుంది. సో ఇంతకీ ఇది ఎలా వస్తుంది, సో ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి మనకు ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన అండి. సో ఈ స్కీమ్ కింద ప్రతి రైతుకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అప్లై చేసిన వాళ్ళకు 3000 రూపీస్ అయితే వస్తుందండి. సో ఎలిజిబిలిటీ ఒకసారి చూసుకుందాము. ఏజ్ చూసుకున్నట్లయితే మనకు 18 ఇయర్స్ అయితే మినిమం ఉండాలండి. సో 18 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మన ల్యాండ్ చూసుకున్నట్లయితే 2 హెక్టార్ల వ్యవసాయ భూమి లేదా అంతకంటే తక్కువగా అయితే ఉండాల్సి వస్తుంది. అండ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో రైతులు వాళ్ళు వచ్చేసి వేరే ఏ ఇతర పెన్షన్ కూడా తీసుకోకుండా ఉండే వాళ్ళు అయితే ఉండాలండి. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఆన్లైన్ అప్లై చేసుకోవాలంటే మన దగ్గరలో ఉన్న CSC సెంటర్స్ అయితే ఉంటాయి కదా, కామన్ సర్వీస్ సెంటర్స్, అక్కడ వెళ్ళేసి మనం డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి. సో ఆఫ్లైన్లో కూడా మనము అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరం అండి. సో డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, మన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉండాల్సి వస్తుంది. అండ్ మన మొబైల్ నెంబర్ అయితే ఉండాల్సి వస్తుందండి. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. కుదిరితే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అడుగుతారండి. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా మనకు ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ స్కీమ్లో మనకు చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో వన్స్ ఈ స్కీమ్ అప్లై చేసుకున్న వాళ్ళకు 60 ఇయర్స్ కంప్లీట్ అయితే ఎవ్రీ మంత్ 3000 రూపీస్ అయితే వస్తాయండి. అంతేకాకుండా అప్లై చేసుకున్న వాళ్ళు ఇన్ కేస్ కానీ మరణిస్తే వాళ్ళ యొక్క పెన్షన్ మొత్తంలో సగం అమౌంట్ వచ్చేసి వాళ్ళ యొక్క భార్యకు అయితే రావడం జరుగుతుందండి. ప్రతి నెల 1500 రూపీస్ అయితే వస్తుంది. అండ్ ఈ స్కీమ్ ఎప్పుడైనా మనము అప్లై చేసుకున్న వాళ్ళు ఇన్ కేస్ మనం స్టాప్ చేసుకోవాలి అనుకుంటే స్టాప్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుందండి. సో దీనికి మినిమం ఎంత ప్రీమియం కట్టాలి అనేది ఒకసారి చూసేద్దాం. సో ప్రీమియం అనేది మన ఏజ్ వైజ్ అయితే చేంజ్ అవుతూ వస్తుందండి. సో మినిమం 18 ఇయర్స్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 18 ఇయర్స్ రైతు అయితే మనము ప్రీమియం చెల్లించాలి అంటే 55 రూపీస్ అయితే చెల్లించాల్సి వస్తుందండి నెలకు. అప్పుడు మనకు కేంద్రం కూడా ఆ రైతు పేరు మీద 55 రూపీస్ బీమా అనేది కంపెనీ కూడా చెల్లిస్తూ వస్తుంది. అంటే టోటల్ మనకు 110 రూపీస్ అయితే అవుతుందండి. సో మ్యాక్సిమం మనకు 40 ఇయర్స్ అని పెట్టడం అయితే జరిగింది కదా. ఇన్ కేస్ కానీ 40 ఇయర్స్ కంటే అబోవ్ ఉన్న వాళ్ళు ప్రీమియం చెల్లించాలి అనుకుంటే వాళ్ళకైతే కొంచెం ఎక్కువ అమౌంట్ పడుతుందండి. ఆ అమౌంట్ కూడా ఒకసారి చూసేద్దాము. సో 40 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు ప్రీమియం కట్టాలి అంటే మంత్లీ వచ్చేసి 200 రూపీస్ అయితే పడుతుందండి. సో ఎంత ఏజ్ ఎక్కువ అయితే అంత అమౌంట్ కూడా మనకు ఎక్కువ అవుతూ వస్తుందండి. సో వన్స్ రైతులకు 60 ఇయర్స్ అయిపోతే మనకు మంత్లీ 3000 రూపీస్ అయితే వస్తుందండి. సో అంతేకాకుండా ఇది ఆఫ్లైన్లో కూడా మనకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి. సో ఈ స్కీమ్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే కానీ రైతులు ప్రతి ఒక్కరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. సో ఎవ్రీ మంత్ 3000 అయితే మనకు 60 ఇయర్స్ అయిన తర్వాత వస్తుందండి. చాలా వరకు మనకు ఫినాన్షియల్గా సపోర్ట్గా కూడా ఉంటుంది. ఎందుకంటే వన్స్ మనం 60 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత మనము ఎలాంటి జాబ్స్ కానీ అట్లాంటివి చేయం కాబట్టి సో మనకి ఇది చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఎలిజిబిలిటీ ఉన్న రైతులు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకైతే చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుందండి. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో డెఫినెట్లీ వీడియోని అయితే లైక్ చేయండి, సో దట్ ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతూ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.